హాయ్ అండి, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. ఈరోజు మన గార్డెన్ మొత్తం నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, వాటిని హార్వెస్ట్ చేసుకుంటూ మీతో కబుర్లు చెప్దాం అనుకుంటున్నాను నేను. అయితే మొట్టమొదటిగా వచ్చేసి ఇదండి, ఇది క్రీపరు. అది దీనికి లావెండర్ కలర్ ఫ్లవర్స్ అయితే అనమాట. ఇక్కడ కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఇది వచ్చేసి మన రోజ్మేరీ అండి. ఇది రోజ్మేరీ మందారం అండి. ఫ్లవర్ వచ్చి పోయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండాల్సింది మందారం అండి. నాకు చాలా రోజులు పట్టిందండి మందారం పెంచాలి అని. పారిజాతం అండి, నేను ఒక 4-5 నర్సరీలో అడిగానండి పారిజాతం మొక్క. అసలు నాకు ఎక్కడా దొరకలేదు. నేను దీనికి ఫ్లవర్స్ వచ్చేసి చాలా ఇష్టం అండి. అది కూడా దాని స్మెల్ అయితే చెట్టు దగ్గరికి అయితే ఎంత స్మెల్ వస్తుంది అంటే ఆ స్మెల్ కూడా నాకు చాలా ఇష్టం. వచ్చేసి ఇది మల్లె చెట్టు అండి. ఇది దీనిలో ఏమంటారంటే ఒక 7 లేయర్లు అట్లా ఉంటాయండి. గుండు మల్లి కాదు కానీ చాలా పెద్దగా వస్తుంది అనమాట ఫ్లవర్. ఇంకా ఇది వచ్చేసి మన సౌందర్య కనకాంబరం అంటారండి. అమ్మ తీసుకొచ్చిందండి. ఇది మామూలుగా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనమాట. అక్క దగ్గర నుంచి తీసుకొచ్చింది. ఒక్క చెట్టుకి విపరీతంగా ఫ్లవర్స్ వస్తాయండి. నాకైతే సరిపోతుంది. కంపల్సరీ ఒక మూర అవుతుంది అనమాట. అన్ని ఫ్లవర్స్ వస్తాయి, నాకు సరిపోతుంది. ఇంకా మా పాపకు కూడా కావాలి కాబట్టి మా వారు ఏం చేశారంటే దీనిలో ఇరిపేసి దీనిలో పెట్టారనమాట. ఇంకొకటి ఇది కూడా ఒక మల్లి అండి, గ్రీన్ మల్లి అండి. ఇది ఒక సైడ్ ఏమో గ్రీన్ మల్లెపూలు వస్తున్నాయి, ఇంకో సైడ్ ఏమో మామూలుగా వైట్వే వస్తున్నాయి అనమాట. ఒకటే చెట్టుకి 2 రకాల మల్లెపూలు వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి గోవర్ధనం అండి. గోవర్ధనం మొక్క పెట్టాను, ఇంకా అది రాలేదు. ఇది వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి దీనిలోనే అంతర పంటగా మేము ఏం చేసామంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టమాటా మొక్క నాటామండి. మంచిగా టమాటాలు వచ్చేసినాయి. మల్లిలో కానీ సంపంగి ఇది రావాల్సింది. దీనిలో కూడా టమాటా మొక్కలు పెట్టాము. ఇది వచ్చేసి మన తమలపాకు అండి. ఆల్రెడీ ఇంతకుముందు ఉండేది, అది చనిపోయిందండి. మళ్ళీ తీసుకొచ్చి పెట్టాము. ఒక మల్లి అండి. ఈ మల్లిలోనే మళ్ళీ ఇంకొక టమాటా. ఇది కూడా వైట్ గులాబీ అండి. అసలు ఆకు అనేది కనిపించదు అనమాట. ఇది ఈ రకంగా వస్తుంది ఫ్లవర్స్. ఆకు అనేది మనకి కనిపించదు, అంత విపరీతంగా పూలు చెట్టు నిండా వస్తాయండి. అది కానీ ఇదిగోండి ఇదే విధంగా వస్తుంది అనమాట ఈ వైట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నేరేడు అండి. ఇది పెట్టి ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయిపోతుందండి. చనిపోయేది బతికింది, కానీ ఇంకా ఫ్రూట్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ మొదలు మాత్రం చూడండి చాలా పెద్దగా అయింది. ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు 4 ఏళ్ళు అయిందండి ఇది పెట్టి. ఇంక ఇది వచ్చేసి మన కరివేపాకు అండి. నేను ఇక్కడ వేసే వంటలలో వేసే ప్రతి దానిలో కరివేపాకు ఇదే వాడతాను. ఇది కూడా అమ్మనే తెచ్చిచ్చింది. ఇది జస్ట్ ఇట్లాంటి కటింగ్ ఒకటి తెస్తే నేను దీన్ని ఇందులో గుచ్చేసాను అనమాట. చాలా పెద్దగా అయిపోయింది. ఇటు సైడ్ అంతా ఇదంతా చాలా అయ్యింది. మన షార్ట్స్లలో వచ్చినాయి. అదేవిధంగా ఇది మన స్టార్ ఫ్రూట్ అండి. ఫ్రూట్స్ కూడా వచ్చినాయి. ఇది కట్ చేసేసాము, పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. ఇది కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ పెట్టేసి 4 సంవత్సరాలు అవుతుందండి. ఈ ఫ్రూట్స్ పండ్ల మొక్కలు అయితే. ఇంకొకటి ఇది వచ్చేసి మన అంజీర్ అండి. కాయలు అయితే గుత్తులు వచ్చినాయండి. విపరీతంగా గుత్తులు అయినాయి, కానీ దీనికి ఏదో తెగులు వచ్చినట్టుందండి. దీనికి చూడాలి, నల్ల మచ్చలు అనేటివి వచ్చినాయి అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ఫ్రూట్స్ అయితే చాలా వచ్చినాయండి. ఇది వచ్చేసి మన చెరుకు అండి, బెల్లం చెరుకు అంటారు కదా, ఆ చెరుకు చాలా పిలకలు వచ్చేసినాయి అనమాట. ఇంక ఇది వచ్చేసి మీకు తెలిసిందే మన పొమగ్రానేట్ మరి దానిమ్మ. ఆల్రెడీ చాలా కాయలు కోసేసామండి. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయండి ఫ్రూట్స్ అనేవి. మంచి ఇదేమో మన బత్తాయో లేకపోతే ఏదో అర్థం కావట్లేదండి. చిన్న పిందెలు ఇట్లా ఇంత పిందెలు వచ్చేసి రాలిపోతున్నాయండి. కానీ ఇప్పటివరకు అయితే మనకు ఫలితానికైతే రాలేదు, ఒక్కసారి కూడా రాలేదన్నమాట. చూడాలి, పెరగడం అయితే చక్కగా హెల్దీగా గ్రీన్గా పెరుగుతుంది అనమాట. ఈ జామకాయ చెట్టు అంటే ఇక చూడండి, దగ్గర 50 కాయలు ఉన్నాయండి. ఇన్ని కాయలు వచ్చినాయి కదండి, అసలు ఏ కాయ కూడా రాలిపోదండి. ప్రతి కాయ వస్తుంది అనమాట. ప్రతిదీ మనం తినొచ్చు. ఇదొక మల్లి అండి. ఇది గుండు మల్లి. ఇది కూడా ఊరిదే, అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. ఇది గుండు మల్లి. ఇంక ఇవన్నీ టమాటా మొక్కలండి. ఇవన్నీ కాయలైనంత టమాటా మొక్కలు. ఈ
కిందలైనంత వంగ మొక్కలు అండి. ఇవన్నీ బెండ మొక్కలు కోసం కొన్ని బెండకాయలు వచ్చినాయి, కలిపేసుకున్నాము. అందుకే నేను బొట్ట కూడా తెచ్చుకున్నాను అనమాట. మీకు కోసుకుంటూ మీతో కబుర్లు చెప్పుకుంటూ కోసుకున్నాను. ఇంకొకటి వచ్చేసండి, ఇది వాటర్, ఇది వంగ మొక్క అండి. ఇది వాటర్ గోవర్ధనము నందివర్ధనము అండి. నేను చెప్పాను కదా, నేను కన్ఫ్యూజ్ అయిపోతా ఆ పేర్లు. కానీ నాకు ఇది కూడా వెతికి తెచ్చుకున్నానండి. ఇది మొత్తం ఇట్లా సెట్ చేసాము. దీంతో పాటు పాకిజామనండి, అది కూడా క్రీపరే. గోంగూర నుంచి మనకు బృంగరాజు అండి. దీంతో మంచి నేను హెయిర్ ప్యాక్ అవి చూపిస్తాను. ఇది వచ్చేసి రేగి పండు అండి, ఆపిల్ బేర్ అంటారు కదండి. ఇవన్నీ చూడండి కూడా వచ్చినాయి, స్టార్ట్ అయినాయండి. వచ్చేసి ఇవి కాకరకాయలండి, తెంపేసుకుందాం మనము. కాకరకాయలు కూడా బాగా వస్తున్నాయి. ఇది వచ్చేసి మన నల్లేరు అండి. నేను చూపించాను మీకు, చట్నీ చేసి పెట్టాను. ఏమో టమాటా పెద్ద చెట్టు అయిపోయింది చూడండి, అసలు ఎంత చెట్టు అయిందో. దీన్ని ఏమంటారు, ఇది చెర్రీ టమాటా అండి. ఇది ఇంకొకటి ఇక్కడ వచ్చేసేసి మన మామూలు టమాటానే ఉంది, తెంపేసుకున్నాం ఇది అండి. ఇది గుమ్మడి చెట్టు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద వంగ. ఈ ద్రాక్ష చెట్టు కూడా, ద్రాక్ష చెట్టు ఇంక ఇట్లా చేద్దామని వేస్తున్నాం, కూడా బాగా వస్తుంది. ఇది అంతా పసుపు, మన మొత్తం పసుపు అండి. దాని వెనకాలేమో దాన్ని ఏమంటారు, వాక్కాయ అంటారు చూడండి, అదనమాట. ఈ చిక్కుడు చెట్టు వచ్చేసి పొట్టు చిక్కుడు అండి. ఇది కూడా ఊరి నుంచి తీసుకొచ్చి పెట్టాను. ఇవ్వండి ఇంతే ఉంటుంది అనమాట. కానీ విత్తనాలు మాత్రం బాగా ఇట్లా గట్టిగా పెద్దగా ఉంటాయి. ఒకటి ఇది ఆల్ టైమ్ మ్యాంగో అండి. ఇది స్టార్ట్ అయిపోయింది, పూత మొదలైందండి మనకి. ఇది ఒకటి మనకి నిమ్మకాయ అండి. ఇగోండి నిమ్మకాయలు వచ్చేసినాయి, చిన్న చెట్టు నిమ్మకాయలు స్టార్ట్ అయినాయండి. ఇక్కడే కాదు, ఇంకా లోపల చాలా ఉన్నాయి, కదిలించొద్దని. పపాయ ఇగో ఫ్లవర్ పూత స్టార్ట్ అయిందండి. ఇదిగోండి. అంతా చేసుకోవడానికి కారణం ఏంటంటే అండి, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఇదంతా చేసుకోవడం జరిగిందండి. అంటే ఇంతకు ముందు నుంచే ఒక 20 years నుంచే ఇదంతా, నేను రాకముందు నుంచే ఇక్కడ గార్డెనింగ్ అనేది జరుగుతుంది. కానీ ఓన్లీ కూరగాయల మొక్కల వరకే ఉండేదన్నమాట. ఇంకా నేను వచ్చిన తర్వాత మా వారికి నేను ఇంకా తోడవడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా చేసుకోవడం స్టార్ట్ చేశామన్నమాట. ఈ మధ్యకాలంలో ఒక 4-5 years నుంచి ఇంకా పండ్ల మొక్కలు పెట్టడము ఇంకొంచెం ఎక్కువ చేసుకోవడం జరిగిందనమాట. అయితే నా డ్రీమ్ ఏంటంటే, ఎక్కడన్నా ఫామ్ హౌస్ కట్టుకోవాలి, మంచి ల్యాండ్లో ఫామ్ హౌస్ కట్టుకోవాలి అనేసి ఒక డ్రీమ్ అయితే నాకు ఉందన్నమాట. కానీ ఫామ్ హౌస్ అనేది నేను ఎప్పుడన్నా వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ అట్లా వెళ్ళడానికి మాత్రమే వీలు పడుతుంది అనమాట. ఇంకా ఈ ఇల్లు వదిలేసి ఇక్కడ పనులన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి ఇంకా మనశ్శాంతిగా ఉండాలంటే ఉండలేమన్నమాట. ఇంకా హడావిడి అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని నేను ఆలోచించాను అనమాట, నాకు ఫామ్ హౌస్ లాగా కావాలి, అట్ ద సేమ్ టైం నాకు ఆ ఫామ్ హౌస్ లాంటి లుక్, ఆ వాతావరణం కావాలి, మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండాలనేసి నేను బాగా ఆలోచించినప్పుడు మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నేను అడగడం జరిగింది. నాకు ఒక చిన్న చుట్టిల్లు లాగా చేసి ఇవ్వండి, నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇట్లా ఇష్టము అనేసి నేను అడిగినప్పుడు మా వారు అసలు నో అనే మాట చెప్పకుండా వెంటనే నేను అడిగిన దానికన్నా కూడా డబుల్ మంచిగానే నాకు చేసి ఇచ్చారనమాట. ఇంక ఇప్పుడు నేను వర్షం వచ్చినా కిందికి వెళ్ళనవసరం లేదు, ఎండ వచ్చినా వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు అనమాట. అసలు వర్షం వస్తుంటే మొక్కల్ని చూస్తుంటే అసలు నాకు చాలా ఇష్టము. మొక్కల్ని వర్షం వచ్చినప్పుడు మొక్కల్ని చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అట్లా అనమాట. అదేవిధంగా నేను అంటే ఇంత దూరం వెళ్ళాలి, టైం అయిపోతుంది, లేదంటే ఈరోజు గడిచిపోతుంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి అన్న టెన్షన్ అనేది ఉండదు అనమాట. సో అందుకనేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో దానికి మా వారు కూడా నాకు తోడవడం వల్ల ఆయన సహకారంతో ఇదంతా జరిగిందనమాట. నిజంగా నాకు ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వచ్చి ఇక్కడే టైం స్పెండ్ చేస్తానండి. ఆల్మోస్ట్ నేను ఇక్కడే ఉంటాను. ఇంకా నా లో టైమ్స్లో కూడా నేను వచ్చేసి ఇక్కడ టైం స్పెండ్ చేసినప్పుడు నిజంగా వాటన్నింటినీ నేను ఒక రకంగా చెప్పాలంటే వాటన్నింటినీ నేను మర్చిపోతాను అనమాట. ఆ ఆలోచన అనేది రాదు. ఈ ఒకటే దగ్గర ఒక ఐడల్ లాగా కూర్చుని ఉండడం వల్ల నాకు అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట, నాకనే కాదు ఎవరికైనా.
సో అందుకనే నేను ఇదంతా ఇట్లా చేసుకోవడం జరిగిందనమాట. నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. నాకు ఇంకేది గుర్తుకు రాదనమాట. నాకు కావాల్సింది ఇది. ఒక మనిషికి మనశ్శాంతి కన్నా కావాల్సింది ఇంకేముంటుందండి? కావాల్సిందే మనశ్శాంతి. అది మన మైండ్ అనేది, మన మెంటల్ స్ట్రెంగ్త్ అనేది మంచిగా ఉంటే మన లైఫ్ అనేది మంచిగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకనే నేను ఇలా చేయడం జరిగిందనమాట. మీకు కూడా, మీకు ఎవరికన్నా ఇలా చేసుకోవడం ఇట్లా నచ్చినట్లయితే మీకేమన్నా ఉపయోగపడుతుందని నేను చూపించడం జరుగుతుందనమాట. అంతే, ఇంకా అంతకన్నా వేరే ఏం లేదు. ఇదేనండి వీడియో. ఇంకా నేను చాలా మొక్కలు మీకు చూపించలేదు. మన బొమ్మరిల్లు కూడా ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది, ఎలా చేసుకున్నాము, ఎట్లా డిజైన్ చేసుకున్నాము అని అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే ఇదేనండి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఓకే అండి, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.